ఇన్ఫెక్షన్స్ అనేవి సివియారిటీ బట్టి ఉంటుందన్నమాట. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడం కానీ, యూరిన్ వెళ్తున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అంటే మంటగా ఉండడము, లేదంటే లోయర్ అబ్డోమెన్ పెయిన్ రావడము, కొంతమందికి సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఫీవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించాలి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసే దాంట్లో మనం హస్బెండ్ వైఫ్ కలవచ్చు అని అంటే ఈ ట్రీట్మెంట్ టైంలో ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయడం సజెస్టబుల్ అనమాట. ఎందుకు అని అంటే ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసినప్పుడు మళ్ళీ కలిసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ అవ్వడం కానీ, లేదంటే సిమ్టమ్స్ తగ్గడానికి డిలే అవ్వడము, ట్రీట్మెంట్ డిలే అవ్వడం అనేది జరగచ్చు. సో అందుకని యూజువల్లీ మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్లో ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. చాలా ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోమని చెప్తాము. అండ్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అంటే యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్ ఉంటే కనుక యాంటీబయాటిక్స్ ప్రాపర్గా యూజ్ చేయడము, అండ్ వాటర్ ఎక్కువ తాగడం, ఇవన్నీ ఫాలో అవ్వమని చెప్తాము. అండ్ కోర్స్ కంప్లీట్ అయిపోయాక మనం ఒకసారి తగ్గిందా లేదా అని టెస్ట్ చేసి చూసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ అండి.